నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీజన్ 8 అయితే ఇంకొక నెలలో మనకి బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేస్తుంది మా టీవీలో. అందరూ అయితే రెడీగా ఉండండి, బిగ్ బాస్ ప్రేమించే అభిమానులందరికీ. సో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు, బుజ్లో ఎవరుంటే బాగుంటుంది, టాప్ 5లో కన్ఫామ్గా ఉంటుందా, అసలు బిగ్ బాస్ విన్నర్ని డిసైడ్ చేయడానికి నువ్వెవర్రా, సీజన్ స్టార్ట్ కాకముందే నువ్వు విన్నర్ని డిసైడ్ చేసేస్తున్నావు, బిగ్ బాస్ విన్నర్ ఆమె అవుతుందని నీకు ఎలా తెలుసు, నీకు లీక్ ఎవరన్నా ఇచ్చారా, ఆమెనే చేస్తారని, ఇది మొత్తం చెప్పుకుందాం ఈ వీడియోలో. నా ఒపీనియన్ చెప్తాను మీకు. నేను చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదనేది మీ కామెంట్ల రూపంలో చెప్పండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరు చూస్తున్నా దయచేసి ఆడొక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి కొట్టండి. అలాగే లైక్ ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి లైక్ మీద కూడా ఒకసారి ప్రెస్ చేయండి. షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీరు కామెంట్లు పెట్టండి. ఇకపోతే ఫస్ట్ కంటెస్టెంట్ల విషయంలోకి వెళ్ళిపోదాం. కంటెస్టెంట్లు ఎవరెవరు అనేది నేను వాళ్ళ గురించి ఇన్స్టాగ్రామ్లో ఎన్ని మంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడ పాపులర్ ఇక్కడ పాపులర్ అన్నీ చెప్పను, కానీ కంటెస్టెంట్లు చెప్తాను త్వరగా. ఎందుకంటే సోది మీకు వాళ్ళ గురించి మొత్తం చెప్పుకుంటా వస్తే సోది మీరు వినలేరు, కాబట్టి ఫాస్ట్గా చెప్పేసుకుందాం. సో ఆదిత్య ఓం గారు, హీరో గారు, ఈయనైతే కన్ఫర్మ్ కంటెస్టెంట్ 95%. తరుణ్ గారు 50-50, వినోద్ గారు 50-50, అబ్బాస్ గారు 50-50, రోహిత్ హీరో గారు 95% కన్ఫాము, లయా గారు హీరోయిన్ గారు 50-50, రీచా గారు 50-50, అంకిత 50-50, సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ గారు 50-50, ఇంద్రనీల్ గారు 50-50, హారిక ఏక్నాథ్ గారు 50-50. మ్యాక్సిమం రావచ్చు, హారిక ఏక్నాథ్ గారు మ్యాక్సిమం రావచ్చు, చెప్పలేము. తేజస్విని గౌడ గారు 95% కన్ఫాము, ఆమె కన్ఫామ్గా వస్తుంది. అమర్దీప్ భార్య గారు, అక్షిత 50-50, దీపికా రంగరాజన్ 50-50, సైడ్ ఆర్టిస్టులు సినిమాకి సంబంధించిన వాళ్ళు సనా గారు 50-50. దాని తర్వాత సినిమా ఆర్టిస్ట్కి సంబంధించిన వాళ్ళు సోనియా సింగ్ గారు 50-50 రావచ్చు, రాకపోవచ్చు. కుషిత కలుపు 95% కన్ఫాము, ఆమె వస్తుంది, రావాలనే కోరుకుంటున్నాను. రీతు చౌదరి 95% కన్ఫాము, రీతు చౌదరి గారు వస్తారు. అంజలి పవన్ 50-50 కన్ఫాము, కానీ కొద్దిగా అటు ఇటుగా ఉంది. కన్ఫామ్ అయితే అయిపోయింది, లాస్ట్ మూమెంట్లో ఏమైనా జరగవచ్చు. ఆమెకు కొన్ని ఉన్నాయి, కొన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఒకవేళ దీనికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనేది చెప్పలేము. బిగ్ బాస్కి ఇస్తారా, ఆమెకున్న అది చూసుకుంటారని చెప్పలేము. మ్యాక్సిమం బిగ్ బాస్కే రావచ్చని నేను అనుకుంటున్నాను. తర్వాత బంచిక్ బబ్లు, అతని ఒరిజినల్ పేరు సాయి కరణ్ గారు, ఇతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు, కన్ఫామ్ బంచిక్ బబ్లు గారు. యాదవ్ రాజు 95% కన్ఫామ్ అనుకుంటున్నారు. స్టెల్లా రాజు గారు, వాళ్ళ మిసెస్ స్టెల్లా రాజు గారు ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నారు. సో రావచ్చు 95%, 5% రాకపోవచ్చు. తర్వాత మోడల్స్లో వచ్చేసి సయ్యద్ రోహన్ అబ్బు ఒక మోడల్ని అయితే కంపల్సరీ తీసుకుంటారు, ఈయన 95% కన్ఫాము. ఊర్మిళా చౌదరి గారు 50-50 ఛాన్సెస్, రావచ్చు, రాకపోవచ్చు. సోషల్ మీడియా సెన్సేషన్స్ కిరాకార్బి గారు, యువ సామ్రాట్ గారు 50-50 ఛాన్సెస్, రావచ్చు, రాకపోవచ్చు. సింగర్స్లో సాకేత్ గారు కన్ఫాము, 95% కన్ఫాము, ఆయన వస్తాడు, కన్ఫామ్ అని అనుకుంటున్నాను. స్పోర్ట్స్కి సంబంధించిన యాంకర్ వింధ్యా వికాష్ గారు, ఈమె అటు ఇటు ఉన్నారు, కన్ఫామ్ చేయలేదు, వస్తానని చెప్పలేదు, రానని చెప్పలేదు, రావచ్చు, రాకపోవచ్చు. వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. డాన్సర్ అండ్ ఫోక్ సింగర్ జాన్ లూరి, ఈ అమ్మాయి ఈవిడ గారు రావచ్చు అని నేను అనుకున్నాను 95%. తర్వాత శ్వేత నాయుడు 50-50 ఛాన్సెస్, రావచ్చు, రాకపోవచ్చు. చాలా సీజన్స్ నుంచి అప్రోచ్ అవుతున్నారు, ఎప్పుడూ కన్ఫర్మ్ చేయలేదు. అమృత ప్రణయ్ గారు తెలుసు, పరువు హత్య, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ హస్బెండ్ గారు హత్య జరగడం, ఇవన్నీ మీరు అంతా చూశారు. వీళ్ళందరి గురించి స్టోరీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్జే శేఖర్ భాషా గారు 50-50 ఛాన్సెస్, రావచ్చు, రాకపోవచ్చు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనము. ఏంట్రా నువ్వు ఆమె విన్నర్ అవ్వచ్చు,
టాప్ 5లో ఉంటుందంటే ఒకరి గురించి అనుకున్నానండి నేను. నా ఒపీనియన్ మాత్రం చెప్తాను. ఇది 100% కన్ఫామ్ అవ్వాలని, మీ దృష్టిలో కన్ఫామ్ అవ్వాలని కాదు, నా ఒపీనియన్ చెప్తున్నాను. తేజస్విని గౌడ గారు ఎవరైతే ఉన్నారో, అమర్దీప్ గారు భార్య గారు, అమర్దీప్ గారికి సీజన్ 7లో నెగిటివిటీ వచ్చింది. కానీ తేజస్విని గౌడ గారు, అమర్దీప్ గారు భార్య, ఆమె చాలా పాజిటివ్గా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా స్ట్రాంగ్ ఉమెన్, గట్టి ఫైట్ ఇస్తుంది, కౌంటర్స్ కూడా అలానే వేస్తుంది. సో టాప్ 5లో 100% ఉంటుంది. అలాగే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కూడా ఆమెకే ఉన్నాయి. అలాగే సీజన్ 8 అష్టలక్ష్ములమ్మ, సీజన్ 8 అష్టలక్ష్మి తల్లులు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లేడీస్ విన్నింగ్ మూమెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సీజన్ 8 నుంచి లేడీస్ వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుంది, విన్నర్ జర్నీ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సీజన్ 8లో లేడీ కంటెస్టెంట్ 100% అనేది అని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మాత్రం. మీరు అనుకోవచ్చు నీ ఒపీనియన్ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ తేజస్విని గౌడ గారు మాత్రం టాప్ 5లో కన్ఫామ్గా ఉంటారు. అటు కన్నడ ప్రజలకు కానీ ఇటు తెలుగు ప్రజలకు కానీ బాగా తెలిసిన ఆవిడ, మంచి సపోర్ట్ కూడా ఉంది ఆమెకి. కాబట్టి ఆమె అయితే 100% టాప్ 5లోకి వస్తుంది. విన్నర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇకపోతే బిగ్ బాస్లో శోభా శెట్టి గారు, శివాజీ గారు, అమర్దీప్ గారు, ప్రియాంక గారు, వీళ్ళ నలుగురిని అయితే అప్రోచ్ అవడం అయితే జరిగింది. కానీ అమర్దీప్ గారికి సీరియల్స్ ఉన్నాయి, కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలాగే ప్రియాంక గారికి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక వీళ్ళిద్దరూ రారు. ఇకపోతే శివాజీ గారికి ఒక మూవీ ఉంది, అలాగే ఇంకో మూవీ కూడా కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది. శివాజీ గారు 50-50 ఛాన్సెస్, శివాజీ గారు వస్తే బాగుంటుంది. ఇకపోతే శోభా శెట్టి గారు కన్ఫామ్ అని ఎందుకు అనుకుంటున్నా అంటే, ఒక షో చేస్తున్నారు, ఆ షో అయిపోతే శోభా శెట్టి గారికి మ్యాక్సిమం ఇప్పుడైతే ప్రాజెక్ట్స్ లేవని వినిపిస్తుంది, ఆమెనైతే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. శోభా శెట్టి గారు వస్తే బాగుంటుందని ఎందుకు నేను అంటున్నానంటే, శివాజీ గారు ఒక 10% ఆలోచిస్తారు అవతల వాళ్ళని కొద్దిగా గట్టిగా అడగడానికి, కానీ శోభా శెట్టి గారు మొహం మీద అడుగుతారు. మీరు ఆలోచించండి, బిగ్ బాస్ సాఫీగా సైలెంట్గా డీసెంట్గా వెళ్ళిపోతే చూడడానికి బాగుంటుందా? బాగుండదు. అక్కడ టాపిక్స్ హాట్గా ఉంటే, ఏ క్వశ్చన్స్ అయితే హాట్ క్వశ్చన్స్ ఉంటాయో, టాపిక్స్ ఏవైతే హాట్గా ఉంటాయో, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, అది శోభా శెట్టి గారు అయితే వెనక ముందు ఆలోచన మొహం మీదే అడుగుతారు. అలా ఉంటేనే బిగ్ బాస్ అయినా ఇప్పుడు శోభా శెట్టి గారికి సీజన్ 7లో అంత నెగిటివిటీ ఎంత వచ్చినా లాస్ట్ వీక్ దాకా వచ్చారు, 14th వీక్ దాకానో 13th వీక్ దాకానో వచ్చారు ఆమె కదా. సో అలాంటి ఆవిడ్ని తీసుకొని బిగ్ బాస్లో యాంకర్గా పెట్టి క్వశ్చన్స్ అడగమంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. చాలా బాగుంటుందని నా ఒపీనియన్. చెప్పలేము శివాజీ గారా శోభా శెట్టి గారు అనేది. శోభా శెట్టి గారని 95% నేను అనుకుంటున్నాను, ఆవిడే రావచ్చు. సో ఇది నా ఒపీనియన్ మాత్రమే. మళ్ళీ ఒకసారి మీ అందరికీ రిక్వెస్ట్, అన్నలు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో మంచి అయినా చెడైనా నేనేదైనా నా సైడ్ నుంచి మార్చుకోవాలా అనేది మీ కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ ఆల్.